గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి పద్మావతి గారు, హ్యాపీ విమెన్స్ డే. మీట్లో ఉన్నారు. మీ కాలేజ్లో ఏంటి ఈరోజు విమెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా భారీ ఎత్తున చేసుకున్నారా ఏంటి? మేము ముగ్గురం కూడా అదే డిస్కస్ చేస్తున్నాము. ప్రతిరోజు మనం విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, పర్టికులర్గా ఒక డే మాత్రమే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి. కరెక్ట్గా చెప్పారండి. ఉమెన్స్ డే అనేది ఒక్కరోజు ఉండకూడదు. ఇది కంపల్సరీగా మనము ప్రతిరోజు ఒక ఉమెన్స్ డే లాగే ఉండాలి. అండ్ మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అది స్టార్టింగ్ ఫస్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి, ఒక ఆడపిల్ల మగపిల్లాడు వాళ్ళ పెంపకం నుంచే స్టార్ట్ అవ్వాలి అది. సో నువ్వు మగపిల్లాడివి, నువ్వు ఆడపిల్ల, నువ్వు ఇలా పెరగాలి, నువ్వు అలా పెరగాలి, ఇలా కాదు. ఇద్దరు ఈక్వల్ గా వాళ్ళకు కూడా మనము ఆడపిల్లలకి ఎలా అయితే నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండు, నువ్వు ఈ బట్టలు వేసుకో, నువ్వు ఇలానే పెరుగు అని మనం ఎలా చెప్తామో, అలాగే మగపిల్లాడికి కూడా నువ్వు సేమ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. నీ చెల్లికి, నీ ఎవరైతే మన ఇంట్లో ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, ముందు తల్లికి. సో ఫస్ట్ మదర్ ఫస్ట్ పెంపకాన్ని తను మంచిగా ఇవ్వగలిగిందంటే ఒక చైల్డ్ కి, ఆ బ్రాటప్ రేపొద్దున్న సొసైటీలో మంచి హ్యూమన్ బీయింగ్ గా ఎదుగుతాడు. సో తన ఆలోచన విధానాన్ని మార్చుకుంటాడు. సో ఒక ఆడపిల్లని మనం అలా చూడకూడదు. ఓకే, సో ఎప్పుడు కూడా ఆ రెస్పెక్ట్ అనేది మనకి దొరికిందంటే, ఆడపిల్ల మెయిన్ గా ఎక్కువ ఆశించేది టైం స్పెండింగ్ ఎక్కువగా. మనం మామూలు మన శ్లోకాలు చూసినా కూడా మీకు ఎత్ర నార్యంతో దట్ పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అంటే, ఎక్కడ మహిళకి రెస్పెక్ట్ అనేది ఉంటుందో అక్కడ దేవతలు ఉంటారు. ఇది నిజమే. ఇది మీరు మనం అన్నట్టు ఒక స్లోగన్ కూడా ఉంది, ఆకాశంలో సగం అవకాశంలో సగం. ఇది స్లోగన్ లాగే ఉండిపోయింది, కానీ ఇంప్లిమెంటేషన్ లోకి ఇప్పుడిప్పుడే వస్తున్నాం. ఇంకా కంప్లీట్ గా రాలేదు. మనం రావాలంటే మన ఆలోచన విధానాలు మారాలి. ఒక ఫీమేల్ లోనూ మారాలి, మేల్ లోనూ మారాలి. మారినప్పుడే మన సొసైటీ బాగా అభివృద్ధి చెందుతుంది. సో చాలా చాలా స్కీమ్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెడుతోందండి, కానీ ఎక్కడ అవి ఇంప్లిమెంట్ అయినట్టు అండ్ మనకి చాలా వరకు కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ స్టాప్ సెంటర్ అనేది ఉందండి, ఎవరికైనా తెలుసా? ఇది చాలా మందికి తెలియదు. ఈవెన్ రూరల్ పీపుల్ చాలా మంది చాలా చాలా అబ్యూజింగ్ కి గురవుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు బయటికి రావట్లేదు. మీడియా ఇంత డెవలప్ అయినా కానీ వాళ్ళు దే ఆర్ నాట్ కమింగ్ బికాస్ ఆఫ్ దట్ షైనెస్. సో ఈ వన్ స్టాప్ సెంటర్ కానీ ఇటువంటి కొన్ని సెంట్రల్ స్కీమ్స్ వాళ్ళకి తెలిసినట్టయితే, సో ఒకటి ఉంది, వీ కెన్ గో దేర్, సో దే విల్ ప్రొటెక్ట్ అస్ అనేది వాళ్ళకి తెలియాలి. సో ఇది తెలియాలి అంటే ఈ స్లోగన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్స్ లోకి రావాలి. కానీ ఇవన్నీ కూడా ఆ స్లోగన్స్ వాటి వరకు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయి, కానీ అమల్లోకి రావడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది? ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఆ అవేర్నెస్ మనం తీసుకురావాలి. అవేర్నెస్ తీసుకురావడానికి మనము కంపల్సరిగా అప్పుడప్పుడు కొన్ని మీటింగ్స్ పెట్టి, చాలా వరకు ఇప్పుడు మన గవర్నమెంట్ ట్రై చేస్తా ఉంది ఈ వన్ స్టాప్ సెంటర్స్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మేడం, నేను మీకు చెప్పదలుచుకున్నాను నా ఎక్స్పీరియన్సెస్, సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్, మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్సెస్. సో ఒక ఓల్డ్ కపుల్, సో దే ఆర్ లివింగ్ ఇన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ సొసైటీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పెద్ద బంగ్లాలో ఉంటున్నారు వాళ్ళు. సో మా సిస్టరు తను ఇప్పుడు దీంట్లో ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇది తను డిస్ట్రిక్ట్ అఫీషియల్. సో షీఈస్ వర్కింగ్ దేర్. సో షీ గాట్ ఏ కాల్ ఫ్రమ్ దట్ వైఫ్. వాళ్ళ పాప అమెరికాలో ఉంది. ఆ అమ్మాయి ఫోన్ చేసి
మేడం మా అమ్మ చాలా చాలా బాధపడుతోంది, మా నాన్న కొడుతున్నాడు మా అమ్మని బికాస్ డౌట్ ఉంది. హీస్ యూ కాన్ బిలీవ్ అండి, హీ వాజ్ అట్ దట్ టైమ్ 70 years old. ఆవిడ ఎంత ఉంటారండి, 60 years ఉంటారు, ఎంత క్యాప్ తీసుకున్నా కదా. ఆ 60 years ఆవిడ మీద ఆయనకి అనుమానం వచ్చి భయంకరంగా కొడుతుంటే వాళ్ళ కూతురు అమెరికా నుంచి కాల్ చేసి ఇట్లా మీరు ఒకసారి వెళ్ళి చూడండి, ఇట్లా మా మదరు బాగా ఇబ్బంది పడుతున్నారు అంటే అప్పుడు ఆవిడ పంపించారంట, ఒక కానిస్టేబుల్ని పంపిస్తే ఆవిడ వెళ్ళి చూస్తే ఘోరంగా కొడుతున్నాడు. సో అప్పుడు వాళ్ళు వచ్చి ఆయన అరెస్ట్ చేసి దెన్ సేవ్ చేయగలిగారు. సో ఇట్లా కొంతమందికి మాత్రమే తెలుసు, ఇటువంటి కొన్ని స్కీమ్స్ చాలా వరకు తెలియదండి. ఇటువంటివన్నీ తెలిస్తే మనకి మంచి సర్వీస్ దొరుకుతుంది. సో అంటే చాలా మంది ఇప్పుడు ఈవెన్ మనం టీవీలో కూడా చూస్తున్నాం సార్ మేడం, ఈ మధ్య కాలంలోనే ఒక పాప మన ముందే లైవ్ పెట్టి స్లీపింగ్ పిల్స్ మింగింది, ఒక డాక్టర్. బీయింగ్ ఏ డాక్టర్ నాకే కొంచెం బాధ అనిపించింది. షీఈ్ అనస్థెటిస్ట్. సో ఎందుకంటారు మింగేసింది లైవ్ లో పెట్టి, రణవి ఐ థింక్ ఈ మధ్య నేను న్యూస్ లో వచ్చింది. సో ఎందుకు, బికాస్ ఆఫ్ అత్త మామ హెరాస్ చేస్తున్నారు అని. వై, ఎందుకు? నువ్వు వెళ్ళొచ్చు, బయటికి వెళ్ళిపోవచ్చు. నీకు అంత ఇబ్బంది ఉన్నప్పుడు మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా కూడా మనకేదో పరువు ఇవన్నీ వద్దు. సో లెట్ హర్, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది ఇంకా ఆంక్షలు పెట్టద్దు ఆడపిల్లకి. తన బ్రతుకు మనం ఎప్పుడూ కూడా ఇటువంటి శ్లోకాలన్నీ మన ఇంప్లిమెంటేషన్స్ లోకి ఎందుకు రావంటే మన ఆలోచన విధానం మార్చుకోవాలి మేడం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ని బట్టి చూసుకుంటే ఈసారి వచ్చిన ఈ థీమ్ తో ఇది సరిపోలేదు అనుకుంటా. ఎందుకంటే ఇంకా మనం ఆ హక్కుల్ని సాధించుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు అంత హెరాస్ చేశారు అని అంటే ఇంకా ఎక్కడున్నాం మనము? అదే కదండి, అదే రైట్. విజయలక్ష్మి